जगतिया रुकन असम्बली डॉक्टर एम संजय कुमार ने आज जिला कलेक्टर सत्या प्रसाद के हमरा नौकापल्ली इंदिरामा अर्बन कॉलोनी में डबल बेडरूम मकानात और जगतियाल बीट बाजार में वाक़ वेज और नॉन-वेज मार्केट टीएन नगर में ओल्ड एज होम का मुआयना किया। इस मौके पर डॉक्टर एम संजय कुमार ने कहा कि बिजली और पानी की रहायशगाहों को फराहमी के लिए कलेक्टर के साथ नौकापल्ली अर्बन हाउसिंग कॉलोनी में बुनियादी ढांचे की सहूलत का जायजा लिया गया। अमृत प्रोग्राम के हिस्से के तौर पर कलेक्टर से कहा कि वो डबल बेडरूम वाले मकानात में पीने की पानी की सहूलत फराहम करे। इस्तीफादा कुनिंदगान जो पहले से मुखिम है, इन्हें पानी का मसला है और एक ऑपरेटर का तकर्रुर किया जाए। इन्होंने कहा कि 520 घरों को बिजली के मीटर फराहम करने के लिए इकदाम किए जाएँ। बाकी 4000 घरों के लिए 2 करोड़ रुपए फंड्स मंजूर किए गए हैं। इन्होंने कहा कि गरीब घर का ख्वाब डबल बेडरूम वाले घरों की तामीर है। इंफ्रास्ट्रक्चर तकरीबन जल्द मुकम्मल हो जाएंगे। रियासती हुकूमत का मकसद अवाम को तमाम बुनियादी सहूलतें फराहम करना है। రేషన్ కార్డు ఎక్కడ ఉంది? ఉత్తమపేట మలయాళ వాళ్ళకి అది వేరే చూస్తుంది సార్. మీరు చూసేది కాదు, అది వేరే మంత్రితో మాట్లాడుతుంది. ఉదయం నుంచి కూడా డబల్ బెడ్రూమ్ ఇళ్లలో చేపట్టాల్సిన మౌలిక వసతుల గురించి ఇప్పటికే మంజూరైనాయి కాబట్టి కొంతమంది అక్కడ ఉంటా ఉన్నారు. కరెంటు నీళ్ళ విషయంలో కూడా కొన్ని సమస్యలు చెప్పింది. గతంలో కట్టిన ఇందిరమ్మ ఇండ్లు కూడా అక్కడ ఉన్నాయి. వాళ్ళకి సరైన వసతులు లేవు. వాటిని పాలన లేకుండా చాలా రోజుల నుంచి కూడా అక్కడ కొద్దిగానే ఉండే కాబట్టి ఎవరు ఉండని పరిస్థితి ఉండే. అక్కడ చాలా బుషెస్ అంటే చెట్లు పొదలు అవన్నీ కూడా పెరిగితే గౌరవ కలెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్ గారిని ఆదేశించడం జరిగింది. మొత్తం కూడా క్లీన్ చేయాలని. దాంతోపాటుగా మిషన్ భగీరథకు సంబంధించి మున్సిపాలిటీకి సంబంధించి అధికారులను నీళ్ళ వసతి కూడా కల్పించాలి పేదవాళ్ళకి. ఇప్పుడు ఏదైతే నీళ్ళు ఇస్తున్నాయో అది కొన్ని ఇళ్ళకి అందుతున్నాయి, కొన్నిటికి అందుతలే ఉన్న సందర్భంలో అక్కడ ఒక మనిషిని పెట్టి వాటర్ రెగ్యులేషన్ నీళ్లను అందరికి అందే విధంగా కూడా చూసే కార్యక్రమం చేస్తూ ఉంది. ఇప్పుడు కూడా కొంతమంది లబ్ధిదారులు వచ్చి మాకు కరెంట్ కట్ చేస్తున్నారు. కరెంటు అతి త్వరలో చేస్తాం, ఎందుకంటే మిగతా ఇళ్ళకి అన్నిటికి కూడా ట్రాన్స్ఫార్మర్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేస్తుంది. ఎవరికి మీటర్స్ ఇవ్వాలనో గతంలో 3700 పట్టాలు ఇచ్చినాం. అలా కొన్ని క్యాన్సిల్ అయింది. అవి జెన్యున్ ఉన్న వాళ్లకు ఇచ్చే విధంగా నేను గౌరవ కలెక్టర్ గారిని కూడా కోరుతా ఉన్నా. ఎలక్ట్రిసిటీ అధికారులకు కూడా మాట్లాడి మీరు మీటర్ ఏదైతే పెట్టుకుంటారో 520 ఇళ్ళకైతే అన్నీ అయిపోయినాయి, అవిటికి ఇచ్చే విధంగా మిగతా 4000 ఇళ్ళకు మనం ఇంటికి కూడా ప్యానెల్ పెట్టాల్సి ఉంది. అవిటికి కూడా డబ్బులు 2 కోట్ల రూపాయలు మంజూరైనాయి. కాంట్రాక్టర్ ఆర్డర్ చేస్తూ ఉన్నారు, అవి కూడా అయిపోతాయి. మరి ఎట్లా మనం మౌలిక వసతులు చేస్తూ ఉంటే పూర్తి చేస్తాం. చాలా సంవత్సరాల నుంచి కూడా పేద ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక 15 రోజులు 2 నెలలు మీరు వెయిట్ చేస్తే ఆల్రెడీ ఇప్పుడు నేను చైర్మన్ గారు కలెక్టర్ గారు అందరం చూసి వచ్చినాం. చాలా పనులు జరుగుతున్నాయి. కొత్త సెప్టిక్ ట్యాంకులకు కూడా మిషన్లు జరుగుతున్నాయి. 15 రోజుల నుంచి కూడా పనులు వర్షాలు బాగున్నాయి కాబట్టి కొంత స్లో అయింది. తప్పకుండా పనులు వేగవంతం చేసి తొందరగా పూర్తి చేస్తాం. రెండవ విషయం